వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. వెనజువెలా దేశంలో వరుసగా 2 భారీ భూకంపాలు వణికించాయి. నిమిషాల వ్యవధిలో వచ్చిన ఈ శక్తివంతమైన ప్రకంపనలతో రాజధాని కరాకస్తో పాటు పలు ప్రధాన నగరాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం మొదటి భూకంపం రికార్డ్ స్కేల్పై 7.1 తీవ్రతతో నమోదవగా కొద్దిసేపటికే రెండో భూకంపం 7.5 తీవ్రతతో సంభవించింది. కరేబియన్ తీరంలో మెరోన్ ప్రాంతానికి పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో భూమికి 13 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపాల ప్రభావంతో ఎత్తైన భవనాలు, నివాస సముదాయాలు ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భద్రతా కారణాల దృష్ట్యా అనేక ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో వరుసగా 2 భారీ భూకంపాలు వణికించాయి. నిమిషాల వ్యవధిలో వచ్చిన ఈ శక్తివంతమైన ప్రకంపనలతో రాజధాని కరాకస్తో పాటు పలు ప్రధాన నగరాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం మొదటి భూకంప రికార్డ్ స్కేల్పై 7.1 తీవ్రతతో నమోదవగా కొద్దిసేపటికే రెండో భూకంపం 7.5 తీవ్రతతో సంభవించింది. కరేబియన్ తీరంలోని మెరోన్ ప్రాంతానికి పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో భూమికి 13 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపాల ప్రభావంతో ఎత్తైన భవనాలు, నివాస సముదాయాలు ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భద్రతా కారణాల దృష్ట్యా అనేక ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.